హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. అబ్బా, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పోయేదంటూ ఏముండదు. కొంచెం నాకు మోటివేషన్గా ఫీల్ అయ్యేసి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాకుండా మన వీడియోని కూడా లైక్ చేయండి గాయస్. చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు గాయస్. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అల్పపీడనం రేపు భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాతావరణ కేంద్రం అయితే అలర్ట్ జారీ చేసింది. ఏపీ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అని కూడా నిర్ణయించడం అయితే జరిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించడంతో ఇది రాబోయే 2 రోజులు తమిళనాడు, శ్రీకాకుళం తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రేపు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ యొక్క వాతావరణ శాఖ అండ్ బంగాళాఖాత అల్పపీడనం గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో మత్స్యకారులు అండ్ సముద్ర తీర ప్రాంతాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెడ్ అలర్ట్లో అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు సముద్రం పైకి వేటకు వెళ్ళకూడదని కూడా మన ప్రపంచ విపత్తు శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది. సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అయితే ఈ యొక్క మెసేజ్ని మీ దాకా అయితే పాస్ చేయడానికి మన స్పీడ్ న్యూస్ ఎంతగానో సహకరిస్తుంది. ఇంత వర్షం వచ్చినా సరే, ఎన్ని వరదలు వచ్చినా సరే న్యూస్ మాత్రం ఆగదు గైస్. మీ దగ్గర నుంచి మేము కోరేది ఒకటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాకుండా మన వీడియోని గట్టిగా లైక్ చేయండి గైస్. మీరు ఇటువంటి లైక్స్, సబ్స్క్రైబర్స్ ఎన్ని ఇస్తే అంత మంచి అద్భుతమైన కంటెంట్ను నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోస్ని ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో తప్పకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. గట్టిగా లైక్ చేయండి గైస్, గట్టిగా లైక్ చేయాలి.